హెబ్రీ 6:11 విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకోవాలి. అంటే వాగ్దానాల్ని స్వతంత్రించుకోవాలంటే విశ్వాసం ఉండాలి, ఇంకా ఓర్పు ఉండాలి. వాగ్దానం దేవుడు చేశారు, మరి ఆయన ఇచ్చిన వాగ్దానం పొందుకోవాలంటే మనకేముండాలి? ఓర్పు ఉండాలి కదా, విశ్వాసం ఉండాలి కదా. దేవుడు ఎవరికైనా వాగ్దానం చేసినప్పుడు ఆయన వెంటనే ఇచ్చినవి ఉన్నాయి, ఇవ్వలేనివి కూడా. మరి అబ్రహాము దేనితో ఆయనకి ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు? విశ్వాసముతో, ఓర్పుతో. అవునండి. మరి మనకు కూడా ఏముండాలి? మరి విశ్వాసం ఉండాలి, ఓర్పు ఉండాలి. అప్పుడే దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ఏం చేయగలమండి? స్వతంత్రించుకోగలము. ఆయన ఆత్మను పొందుకోవాలన్నా ఏం చేయాలి చెప్పండి? ప్రభువా, మరి నువ్వు పరిశుద్ధాత్మ తండ్రిని మాకు ఇస్తానని వాగ్దానం చేసావు కదా అని మనం ఏం చేయాలి చెప్పండి? అపోస్తలుల కార్యాల గ్రంథం 2:39 ఉంది ఈ వాగ్దానము, మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను. చూడండి, అంటే ఈ వాగ్దానం ఎవరెవరికంట? శిష్యులకు మాత్రమే కాదు, కానీ దూరస్తులైన మనకి, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ. ఏ తల్లి అయినా తండ్రి అయినా ఒక 10 మంది పిల్లలు అనుకోండి, అందరినీ బాగా చూస్తారా? ఒకళ్ళకి పెట్టి ఒకళ్ళని పెట్టకుండా ఉంటారా? చూడాలనుకుంటారు కదా. మరి దేవుడికి మన అందరం పిల్లలమే కదా. మరి అందరికీ వాగ్దానం ఇస్తాడా? కొంతమందికి ఇస్తాడా? అందరికి ఇచ్చాడు కదా. అందరికీ వాగ్దానం ఒకటే, రక్షకుడిని ఇవ్వడం అందరి కోసం, పరిశుద్ధాత్మ తండ్రిని ఇవ్వడం అందరి కోసం, నిత్య జీవం కొందరికైనా, అందరికీ. కానీ స్వతంత్రించుకున్న వాళ్ళకి చెప్పండి అది దక్కుతుంది. కాబట్టి ఆ వాగ్దానం మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ తండ్రిని కూర్చిన వాగ్దానం రక్షకుడిని అందుకున్నాం, బాప్తీసాలు తీసుకున్నారు కదా. మరి రక్షకుడు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు రక్షకుడిని ఇచ్చారు. 2000 సంవత్సరాలు పైగా అయిపోయినాయి. ఎంతో మంది రక్షణ పొందారు, దేవుని దగ్గరికి చేరారు. మరి రక్షణ పొందని వాళ్ళు కూడా ఉన్నారు. మరి రక్షకుని వాగ్దానమే పొందుకోకపోతే పరిశుద్ధాత్మ వాగ్దానం ఎలా పొందుకోగలం? కాబట్టి రక్షకుని అందుకుంటేనే పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఆయన మనకి ఇస్తారు. మరి పరిశుద్ధాత్మను పొందుకుంటేనే గాని నిత్య జీవానికి మనం ఆ వాగ్దానాన్ని మనం అందుకోలేం. కాబట్టి ఇవన్నీ కూడా పొందుకోవాలంటే ఓర్పు చేత, విశ్వాసము చేత దేవుని సన్నిధిలో మనం ఆయన వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి ఏం చేయాలి అంటే, అమ్మా కష్టపడాలా వద్దా? కష్టపడవలసిన వారిగా ఉన్నాం.